అందరికీ నమస్కారం అండి. తాజాగా సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు కొన్ని సూచనలు తెలియజేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను. బెయిల్ పిటిషన్లను త్వరగా లిస్టింగ్ చేసి పరిష్కరించాలని సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు సూచించింది. ఇది వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన అంశం కావడంతో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని తెలియజేసింది. జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. మోసం, ఫోర్జరీ కేసు నమోదైన ఓ నిందితుడు పెట్టుకున్న పిటిషన్ను పరిష్కరిస్తూ పలు సూచనలు చేసింది. బెయిల్ మంజూరుపై 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సి ఉందని తెలిపింది. వాటిని ఇప్పటికీ కొన్ని చోట్ల అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత కేసులో ఛత్తీస్గఢ్ హైకోర్టు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. నిందితుడి పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు విచారణ తేదీని స్పష్టం చేయలేదు. కేసు వరుస క్రమంలో వస్తూ ఉందని తెలిపింది. దీంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నిందితుడి బెయిల్ దరఖాస్తుపై చట్ట ప్రకారం 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనాన్ని ఆదేశించింది.